వెల్కమ్ బ్యాక్. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు సర్వీసులు నిలిపివేసింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్ కు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఉత్తర పశ్చిమ భారత్లోని విమానాశ్రయాలు మూసివేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలు కేంద్రం మూసివేసింది. రైట్, ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు సర్వీసులను నిలిపివేసింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్ కు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా సర్వీసుల్ని నిలిపివేసింది. ఒకసారి మూసివేసిన విమానాశ్రయాలు మళ్లీ చూద్దాము. పంజాబ్, అమృత్సర్, లుధియానా, పాటియాలా, పటిండా, హల్వారా, పఠాన్కోట్, అలాగే హిమాచల్ ప్రదేశ్లో బుంటార్, సిమ్లా, కాంగ్రా, గగ్గల్, అలాగే చండీగఢ్లో చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, జమ్మూ, లడక్, లేహ్, రాజస్థాన్లో కిషన్గఢ్, జైసల్మేర్, జోధ్పూర్, బికనేర్, గుజరాత్లో ముంద్రా, జామ్నగర్, హిరాసర్, పోర్బందర్, కేషోద్, కాండ్లా, భుజ్ వీటిని ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు. థ్యాంక్ యూ శ్రీదేవి. ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియా ఉగ్ర స్థావరాలపై దాడి చేస్తుంటే పాక్ మాత్రం పైశాచికంగా ఇండియా పాక్ బోర్డర్ లో సివిలియన్స్ పై దాడి చేస్తూ అనుమానాస్పదాన్ని చెప్పాలి. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్ ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సర్వీసులను నిలిపేస్తూ ఒక కీలక ప్రకటన చేసింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భూజ్, జామ్నగర్, రాజ్కోట్ ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేస్తూ చేసింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉత్తర పశ్చిమ భారతదేశంలో విమానాశ్రయాలు మూసివేస్తూ ఇప్పటికే 24 విమానాశ్రయాలను మూసివేసింది భారత్. మళ్ళీ బోర్డర్ లో ఉన్న రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను ఏర్పడుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో సైనికులు బ్లాక్అవుట్ కూడా ప్రకటించడం జరిగింది. చర్యలు కూడా భోగిస్తూ ఉన్న పరిస్థితి కూడా నెలకొంది. ఇవాళ పాకిస్తాన్ యుద్ధానికి కనుక దిగితే ఇండియన్ ఆర్మీ తిరిగి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉద్రిక్త పరిస్థితి మరింత పెరిగితే కనుక మరికొన్ని ఎయిర్పోర్ట్లను రాకపోకలను నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో కూడా విజయవాడ ఎయిర్పోర్ట్లను బందోబస్తు మరింత పెంచారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ పంపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రయాణికులు తమ ఫ్లైట్ సమయానికి గతంలో 1 గంట ముందు వస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు 3 గంటల ముందు రావాలి, ఖచ్చితంగా రావాలని అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.